సో, కొంతమంది ఏంటంటే వేరే కాలేజెస్ నుంచి జేఎన్‌టీహెచ్ కాలేజెస్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతారు. అది అటానమస్‌లో అయినా గానివ్వండి, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అయినా గానివ్వండి. సో, క్లియరెన్స్ తీసుకొని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతారు. కొంతమంది ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ రాయరు. జ్వరం వల్లో, ఏదో పర్సనల్ ప్రాబ్లమ్ వల్లో. కొంతమంది ఏంటంటే కాలేజీలో సార్‌లు గాని, మేడమ్‌లు గాని మార్కులు వేయలేదు అని జెప్పేసి మిడ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలని జెప్పేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా R25 రెగ్యులేషన్‌లో అది గూడా 11 బీ ఫార్మసీ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటర్నల్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సు జేఎన్‌టీహెచ్ ప్రొవైడ్ చేసింది. దాని పేరే కంప్యూటర్ బేస్డ్ సీబీటీ. అయితే దాని గురించి చెప్పబోయే ముందైతే మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మిడ్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికనమాట. ఇందాక ఏదైతే చెప్పానో వాటికి సంబంధించింది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏప్రిల్ 1 నుంచి 2026లో కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. టైమ్ టేబుల్స్ ఇయన్నీ తర్వాత రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి 2 రోజులు ఉంటుందండి. అయితే ఈ సీబీటీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారనమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి సంబంధించింది R25 వాళ్ళకు. దాని గురించి చెప్పబోయే ముందు ఏంటంటే ఇది 20 మార్కులకు ఉంటదండి. 20 ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయండి. అవి కూడా 20 ఆన్‌లైన్ బిట్సే ఆన్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ కొన్ని లిమిటెడ్ వరకు ఇస్తారండి వాళ్ళకు. సో, మీరెళ్లి రాసుకోవడమే. మీకు ఎన్ని బిట్లు కరెక్ట్ అయితే అన్ని మార్కులు అవుతాయన్నమాట. మీకు గనక ఇందుట్లో గనక తక్కువొచ్చి ఇంతకుముందు గాని బెస్ట్ ఉన్నట్టయితే అవే ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈ సీబీటీ ఎగ్జామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వెషన్ ఒక్కో మార్కు. సో, రిజిస్ట్రేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 17వ తారీఖు మార్చి 2026 నుంచి 24 మార్చి 2026 వరకు అనమాట. రూ. 100 ఫైన్‌తో 25థ్ మార్చి 2026 స్టార్ట్ అవుతుంది. 28థ్ మార్చ్ 2026 ఎండ్ అవుతుంది. రూ. 1000 ఫైన్‌తో 29థ్ మార్చ్ 2026న స్టార్ట్ అవుతుంది. 30 మార్చ్ 2026న ఎండ్ అవుతుందనమాట. ఈ ఫీ పేమెంట్‌కొచ్చేసరికి లాస్ట్ డేటు 31 మార్చ్ 2026 అనమాట. అది కూడా 11 బీ ఫార్మసీ R25 వాళ్ళకు. ఓకేనా? ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇదొకటే మార్గం. మీ కాలేజీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే కొన్ని నంబర్‌లు కూడా ఇచ్చారండి. ఓకేనా? అది నేను పీడీఎఫ్‌ని షేర్ చేశాను టెలిగ్రామ్‌లో చూసుకోండి. ఏంటంటే పల్లెటూరులో ఉన్నోళ్ళకి తెలీదు దీని గురించి.